ఆ స్వామివారితో మాట్లాడడం, వెళ్ళడం, వారు చిన్నపిల్లల్ని సైతం కూడా బాగా పలకరించడం, వాటి ప్రభావం చేత ఇంకాస్త నేను వారికి దగ్గరైపోయాను. అంటే ఎంతమంది జనాల్లో ఉన్నా నేనేమి స్వామివారికి దగ్గరవాడిని కాను. అంటే సమాశ్రయణంతో శిష్యుడిగా దగ్గర. నాకేం దేహబంధుత్వం లేదు. పెద్దగా వెళ్ళి సేవ చేసింది అంతకంటే లేదు. ఎక్కడో అలా మూల నిలబడి దూరంలో జనాలని నెట్టుకుంటూ వెళ్ళాలంటే సామాన్యం కాదు కదా. నిజం. చాలా లక్షల మంది ఉంటారు. కానీ ఒక అదృష్టం ఏంటంటే పంచకట్టుకుని ఉండడం వల్ల ఉమ్. మిగతా వాడు స్వాములను దారిచ్చేవాడు. చిన్నపిల్లలైన వాళ్ళ పిల్లలతో పాటు వెళ్ళిపోతుండేవాడు. వెళ్ళినప్పుడు చూసి ఏం పంతులు అంటూ మాట్లాడేవారు స్వామివారు. అలా మాట్లాడి పలకరించడం నాకు ఒక ఇంకాస్త ప్రేరకాన్ని ఇచ్చింది. అభిమానులు అందరికీ ఉంటారు కానీ ఆ అభిమానుల్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవడం కూడా చాలా గొప్ప ఆ విషయం. హీరోల యొక్క ప్రభావం కదా. నిజం. మా మా హీరో నన్ను అలా దగ్గర చేసుకున్నారు, మా గురువు గారు అద్భుతం. నన్ను. ఎందుకంటే ఈ వ్యక్తి బాగుపడాలి అని అనుకున్నారేమో, వారు అనుకుంటాం వల్ల అలా దగ్గరయ్యా. ఇప్పుడు మీరు చెప్తుంటే వింటుంటే స్వామీజీ నిజంగా అనిపిస్తుంది. కొంతమంది అంటే మామూలుగా కొంతమంది పుట్టుక ఆల్రెడీ పూర్తి స్థాయిలో రిటర్న్ అంటూ ఉంటారు కదా. నిజంగా మీరు చెప్తున్న ప్రతి మాట, ప్రతి దగ్గర మీ ప్రయాణం మాకు కనిపిస్తుంది మీరు చెప్తున్నప్పుడు. అంటే మీరు పుట్టగానే స్వామివారు, ఉపనయన సంస్కారంలో స్వామివారు, ఆ తర్వాత స్వామివారు. నిజంగా మహాద్భుతం స్వామీజీ. అప్పుడు పుష్కరాలు కూడా ఉన్నాయి, కృష్ణ పుష్కర. ప్రతి పుష్కరానికి ఒక సంఘటన జరిగింది మాకు. అదొక అద్భుతం మాకు.